వెంటనే సస్పెండ్ చేయాలి. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. వెంటనే సస్పెండ్ చేయాలి. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్. నా పేరు మల్ల శ్రీధర్రావు, నేషనల్ అంబేద్కర్ సేన నేషనల్ ప్రెసిడెంట్ ని. ఈ రోజు గురుకులాల సెక్రటరీ శ్రీమతి అలుగు వర్షిణి గారు ఎస్సీ పిల్లలకు ఏదైతే గురుకులాలు చదువుతున్న పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏమంటే పిల్లలు టాయిలెట్స్ కడిగితే తప్పేంటి, స్కూళ్ళు సాఫ్ చేయడం, టాయిలెట్స్ సాఫ్ చేయడం చేపియండి అని చెప్పి ప్రిన్సిపల్స్ కి వారు చెప్పడం జరిగింది. మేడం, మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, మరి మీ పిల్లలతో కూడా మీరు టాయిలెట్ శుభ్రం చేయడం, స్కూళ్ళ గదులు పరిసరాలు శుభ్రం చేయిస్తున్నారా? మీరు ఫస్ట్ వాళ్ళతో చేయించండి మేడం. చేయించిన తర్వాత మీరు గురుకులాలకు చెప్పండి. మీరు ఒక అత్యున్నత IAS లో ఉండి మీరు ఇలా చెప్పడం చాలా విడ్డూరకరం. మీ ఇంటి నుంచి ఏమి పెడతలేరు మేడం. ఇది గవర్నమెంట్ ప్రభుత్వంది గురుకులాలు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న శ్రీమతి అలుగు వర్షిణి గారిని, గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి, ఎందుకంటే వీరిపై SC ST అట్రాసిటీ కేసు మరియు చైల్డ్ లేబర్ దాని మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి నేను అన్ని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మీరు ఒక వారం లోపల ప్రభుత్వం వారు ఈమెపై సస్పెండ్ చేయకపోతే త్వరలోనే అన్ని ప్రజా కుల సంఘాలతోని మరియు ఏదైతే గురుకులాలు చదువుతున్నారో వారి యొక్క పేరెంట్స్ తోని మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతాం. జై భీమ్ జై భీమ్ జై భీమ్. నా పేరు పి బల్వంతరావు. నేను జై భీమ్ సేన ఫైట్ ఫర్ రైట్స్ ఫౌండర్ ని మాట్లాడుతున్నాను. ఈ రోజు మొత్తం అలుగు వర్షిణి గారి ఈ మొత్తం అనుచిత వ్యాఖ్యల వల్ల మొత్తం దళిత సంఘాలు మొత్తం కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దూరం కాబోతున్నాయి. ఎందుకంటే సత్వరమే ఈ ప్రభుత్వం కానీ అలుగు వర్షిణి కానీ వెంటనే సస్పెండ్ చేయకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ఈ రోజు రేవంత్ సర్కార్ దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి అలుగు వర్షిణి చేసిన వ్యాఖ్యలు కానీ వాళ్ళ తల్లిదండ్రుల మనోబాధలు కానీ మీరు స్వీకరించకుంటే భవిష్యత్తులో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు మొత్తం కూడా ఓట్ల రూపంలో మీకు స్వస్తి పలుకుతాయని మేము తెలియజేస్తూ, ఈరోజు ఆమె మొత్తం దళితుల మనోభావాలే కాకుండా తల్లిదండ్రుల మనోభావాలు, మొత్తం కార్మిక చట్టాలు, ఇన్ని సుమోటోలుగా ఇన్ని చట్టాలు ఉన్నా, ఇన్ని కమిషన్లు ఉన్నా కూడా ఆమె వాక్యాలను సుమోటోగా తీసుకోకపోవడం అంటే ఈ ఉన్న కమిషన్లు మొత్తం కూడా అగ్రవర్ణాలకు తొత్తుగా మారుతున్నాయి. ఈరోజు చైల్డ్ వెల్ఫేరే కానీ, మానవ హక్కుల కమిషనే కానీ, జాతీయ SC ST కమిషన్ కానీ ఆమె వాక్యాలను ఖండించకుండా, ఆమె సుమోటోగా కేసు తీసుకోకుండా ఈరోజు ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల మొత్తం ప్రభుత్వానికి ఆమె అండగా ఉంటున్నట్టు వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఆమెను వెంటనే తొలగించకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ పిల్లల్ని మొత్తం కూడా బాత్రూంలు కడిగించి, ఎందుకంటే ఈ గురుకుల తరపునే ఆమె శాలరీ తీసుకుంటుంది. ఈ గురుకుల తరపునే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు మొత్తం కూడా అభివృద్ధిలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు కూడా ఇట్లనే టాయిలెట్లు కరిగి పాస్ సొసైటీల నుంచి వచ్చి మా అట్టడుగు నుంచి వచ్చిన వర్గాలను ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బిస్తే సహించలేదు. రానున్న రోజుల్లో దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వం వెంటనే దీన్ని స్వీకరించి రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్య ప్రభుత్వం దళితుల పక్షాన ఉందని మేల్కోవడానికి ఆమెను సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.